అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే సంక్రాంతి ఈ సంక్రాంతి కంటే కూడా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము భోగి రోజైతే భోగి మంట కోసం ఈ విధంగా అయితే రెడీ చేసామండి. ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం అంటే నార్మల్గా వేసేవాళ్ళం, చలి మంటలాగా వేసేవాళ్ళం. ఈసారి ఇలా చేయాలనిపించింది. ఇంకా మా వారికి చెప్తే ఈ విధంగా ఏర్పాటు చేశారు. చుట్టూ ఇటుకలు పెట్టి మధ్యలో ఇసుక పోసి కర్రలనైతే ఈ విధంగా నిలబెట్టారు. చాలా బాగా అనిపించిందండి. అంటే సాంప్రదాయ ప్రకారం అయితే ఇలాగే వేయాలంట భోగి మంట. ఈసారి అయితే చాలా బాగా చేసుకున్నాము. మా తోడికోడలైతే మొత్తం ముగ్గులు వేసి అంతా అలంకరించేసింది భోగి మంట దగ్గర. మేము భోగి మంట చుట్టూరు కూడా పసుపు నీళ్ళతో చల్లేసి ఇక్కడ కూడా ఇటుకలకు పసుపు బొట్లు పెట్టి ముగ్గులు వేసి చాలా బాగా అలంకరించేసామండి. చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చాలామంది రంగు ప్యాకెట్లు చల్లుకొని వేస్తున్నారు కదండి. అవి అస్సలు వేయకూడదు, చాలా డేంజర్ అవి. అందుకని మేమైతే ఈసారి అంటే లాస్ట్ ఇయర్ మాకు తెలియక అలాగే వేసాం, కానీ వాటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట, అవి వాడొద్దని చెప్పారు. అందుకే మేము ఈ విధంగా పసుపు నీళ్ళు చల్లుకొని చేసాము. అసలు మంట ఎంత బాగా వస్తుందండి. చాలా అసలు మేము ఎప్పుడు చేయలేదు ఈ విధంగా అయితే. ఈ సంవత్సరమే ఇలా వేసాము. ప్రతి పండక్కి ఒక్కొక్క ఫ్యామిలీకి కుదరకపోవచ్చండి, కానీ సంక్రాంతి పండక్కి మాత్రం ఎన్ని పనులున్నా సరే కుదుర్చుకొని మన సొంత పల్లెటూరుకి వెళ్ళి ఆ సంక్రాంతి పండగని మనం జరుపుకుంటే అసలు ఆ సంతోషం మనకు సంవత్సరం అంతా మిగిలిస్తుంది. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు అయితే చాలా బాగా అందరూ కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి ఫ్యామిలీతోటి. చాలా సంతోషంగా ఉంటుంది. ఆ మెమోరీస్ అన్నీ కూడా మళ్ళీ మనకు వచ్చే సంక్రాంతి వరకు అయితే అలా మన మనసులో ఉండిపోతాయి. ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాం, వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలి అనిపిస్తుంది. అసలు ఈ సంక్రాంతి పండగకైతే సిటీలు మొత్తం ఖాళీ అయిపోతాయండి. ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులోనే కనిపిస్తున్నారు. పండగ అంటేనే అసలు పల్లెటూరులోనేనండి. ఆ పండగ వాతావరణం అంతా కూడా పల్లెటూరులోనే కనిపిస్తుంది. సిటీలో రోజు రొటీన్ లాగే ఉంటుంది, కానీ స్పెషల్గా సంక్రాంతి పండగకి మాత్రం ఆ ముగ్గులు, ఆ కల్లాపు చల్లడం కానీ, ఆ ముగ్గులు వాతావరణం అంతా కూడా పల్లెటూరులోనే కనిపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వస్తారండి ఈ పండగకైతే తమ సొంత ఊర్లకి. ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే కొంతమందికి తెలియదు కాబట్టి వీలైనంత వరకు ఈ సంక్రాంతి పండగ మిస్ అవ్వకుండా పల్లెటూరులో సెలబ్రేట్ చేసుకోండి. పిల్లలకు కూడా తెలుస్తుంది పండగ సంక్రాంతి అంటే ఎట్లా ఉంటుంది, ఆ పండగ విశేషాలు కానీ ఎలా సెలబ్రేట్ చేస్తారని కొంతమంది పిల్లలకైతే తెలియదు. మామూలుగా ఫోన్లలో చూసి అట్లాగా తెలుసుకుంటుంటారు, కానీ డైరెక్ట్గా వాళ్ళకు కూడా పల్లెటూరులో చూస్తే అర్థమవుతుంది పండగ ఈ విధంగా ఉంటుందా అనేది. చాలా బాగా చేస్తారండి. మా ఊర్లో అయితే మాత్రం సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలని, రకరకాల పిల్లలకి ఆటల పోటీలు పెట్టడం, ఇట్లా చాలా బాగా చేస్తారు. 3 రోజులు మాత్రం మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈ పండగ అయితే. ఈ సంక్రాంతి పండగ మీకు భోగభాగ్యాలు కలగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.